పాటలు పాడుతున్నావు మస్తుగా, ఇటు మంచిగా యాక్టింగ్ ఫీల్డ్ లో కూడా ఇక ఖతర్నాక్ ఒక ఊపుతున్నావు అని చెప్పుకోవాలి, అంతే కదా. నాకు మొదలు ఇప్పుడు బోనాల స్పెషల్ కాబట్టి బోనాల పాటతోటి షురు చేద్దాం, తర్వాత ముచ్చట్లు పెడదాం. ఓకే డన్ అన్న, మరి షురు చేసేసేయి. ఎడ్లు వాయ్ గొడ్లు వాయ్ ఎరమదుడుమ మందవాయే కోళ్ళగమ్మ నేను పోతే కందిరీగ కలిసిపాయే అరే రే కోడి వాయలచ్చమ్మది కోడి పుంజు వాయలచ్చమ్మది కోడి వాయలచ్చమ్మది కోడి పుంజు వాయలచ్చమ్మది. ఇదేంటంటే మన పల్లెటూర్లలో బోనాలప్పుడు వాళ్ళు ఎట్లా అంటే డిఫరెంట్ స్టైల్లో అంటే అందరిని పిలుచుకోవడం, కోడి పోతా అంటే ఎట్లా వాళ్ళు ఎట్లా పరిశాన్ పడుతుంటారో అదొక పాట రూపంలో చిన్నది చూపించిన, అదే కోడి వేలచ్చమ్మాయి పాట. అంటే ఇప్పుడు మనం బోనాలు వేయాలనన్నా బోనం ఎత్తాలనన్నా కంపల్సరీ కోడిని కొయ్యాల్సిందే, ఆట ఉండాలి, సుక్క ముక్కు ఉండాలి నైనా కదా. అందుకు ఆ కోడిని పడదామంటే అది దొరకకుండా పోతుంది, అందుకోసం ఈ పాట పడినాం అన్నమాట, అంతేనా అన్న. మరి బల్వీర్ సింగ్ అని ఈ పేరు ఎట్లా వచ్చింది, మరి ఏడుంటున్నారు, ఏ ఊరు, అమ్మ నాన్న ఏం చేస్తారు, ఇది కథ అంతా చెప్పేసేయగా. మా నాన్న పేరు విజయ్ సింగ్, మా అమ్మ పేరు సునీత, మా చెల్లె పేరు భవానీ, నా పేరు బల్వీర్ సింగ్. ఎట్లా ఈ బల్వీర్ సింగ్ అని ఎందుకు పెట్టిండ్రు అసలు? అంటే చాలా మందికి ఏంటంటే ఇట్లా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెట్టుకున్నాడా ఏంటి అని అనుకుంటారు, కానీ కాదు. మా నాన్న చిన్న ఉన్నప్పుడు పెట్టడం జరిగింది బల్వీర్ సింగ్. అంటే బల్వీర్ సింగ్ అంటే హనుమంతుని పేరు, హనుమాన్ చాలీస్లో ఉంటదన్నమాట బల్వీర్ సింగ్ అని. అది మా నాన్న పెట్టడం జరిగింది. చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది, బల్వీర్ సింగ్ ఏంది ఇంత తెలంగాణ మాట్లాడతాడు, ఇంత మాసి ఉంటాడు అని అనుకుంటాడు. బట్ అది మా నాన్న పెట్టింది, ఎక్కడ నేను ఎవరు నాకు పెట్టింది కాదు, బికాస్ ఆఫ్ మా డాడీ, మా నాన్ననే పెట్టడం జరిగింది పేరు. తండ్రికి దగ్గర తనయుడు అంటారు కదా నుల్లా, అది మన బల్వీర్ సింగ్ అన్న రూపంలో కనబడుతుంది అనుకోవాలి. ఒక మాట అన్నావు, అమ్మ నాయన గురించి మంచిగా చెప్పినావు, చెల్లె అంటున్నావు, అక్క కాదా? అయితే ఆమె చెల్లెనే, కానీ అక్కలాగా ట్రీట్ చేస్తుంటది, ముందు నడుచుకుంటే వెనకాల నాకు దారి చూపిస్తుంటది, అన్న ఇట్లా ఇట్లా. నేను అక్క కావచ్చు అనుకుంటున్నానే. అన్న చెల్లె అక్క అన్నీ ఆమెనే నాకు. అంతేనా? అమ్మ నాయనకు ఎంత మంది మీరు ఇద్దరు? అమ్మ నాయనకు మేమిద్దరం, నేను పెద్ద, నా తర్వాత చెల్లె, మొత్తం మేము నలుగురం. ఎంతవరకు చదువుకున్నావన్న మరి? నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేసినారా. ఎందుకే చదివేందుకు మధ్యలో ఆపినావు? చదివేందుకు మధ్యలో ఆపినామంటే అప్పుడు కొన్ని సందర్భాలు అట్లుండే, ఆ వాతావరణం అట్లుండే కాబట్టి మనం కొంచెం అంటే చదువుతున్నా, ఇప్పుడు కూడా చదువుతున్నా, ఓపెన్ డిగ్రీ చేస్తున్నా. డైరెక్ట్ అయితే డిగ్రీ వరకు చదివిన, మధ్యలో ఆపేసిన, ఆపాల్సి వచ్చింది. చెల్లె డిగ్రీ కంప్లీట్ అయింది చెల్లెది. చెల్లె ఇప్పుడు ఒక జాబ్ గురించి ట్రై చేస్తుంది, మొన్ననే రాసింది, రిజల్ట్స్ గురించి వెయిటింగ్. అంతే అంటవా? ఇంకా కొన్ని ముచ్చట్లకు పోయే బదులు మనం అన్నతో ఒక పాట పాడించుకుందాం, ఏమంటారు? అగో అందరు పాట కావాలని అంటున్నారు, మరి ఏం పాట పాడతావు చెప్పు. అందరికి నచ్చిన పాట, అందరు ఇష్టపడే పాట, నాతో పాటు నువ్వు కూడా ఒక చిన్న చిరణం పాడు. నాకు గొంతంత మంచిగా లేదే. అరే ఏది మంచిగా ఉండదు బెట, పాడితే అన్ని వస్తాయి. నేను మొదలు పాడతా, నా తర్వాత నువ్వు వాడు. కోరస్ అందియాలంటావు, అంతేనా? సరే చలో, మా అన్నతోని నేను కూడా ఇలా వాడబోతున్నా, చూసి తరించుండ్రి. అన్న షురు చేసేసే మరి. శీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో, గాజుల సప్పుడు గాదు కొడక గజ్జల సప్పుడు రో. శీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో, శీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో, గాజుల సప్పుడు గాదు కొడక గజ్జల సప్పుడు రో. అర్రే గాజుల సప్పుడు గాదు కొడక గజ్జల సప్పుడు రో. డబిల్పురా గల్లీలల్లా గంటల సప్పుడు రో, డబిల్పురా గల్లీలల్లా గంటల సప్పుడు రో. అరే గంటల సప్పుడు గాదు కొడక కూలల సప్పుడు రో. అర్రే గంటల సప్పుడు గాదు కొడక కూలల సప్పుడు రో. అయిపోయిందా అన్న? మరి మొత్తం పాడితే ఎట్లుంటది ఈ పాట? అసలు నీ నోటి నుండి లైవ్ లో ఎప్పుడెప్పుడు వింటా అని ఇట్లా వెయిట్ చేస్తున్నా తెలుసా, అంత ఇష్టం అన్న ఈ పాట. ఇప్పుడు ఏ పాట వాడినా కూడా నువ్వన్నా అదొక అద్భుతం అనుకొని చెప్పాలి, అంతే. నువ్వు ఏ పాట వాడినా అది ఫేమస్ అయిపోతుంది. అది అద్భుతం అన్న దానికన్నా కూడా అందరిచ్చిన ఆశీర్వాదం అనుకుంటే చాలా మంచిది. అంతేనా? బికాస్ ఆఫ్ అందరూ పెట్టిన బ్లెస్సింగ్స్ అవి. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, నేను బేసిక్గా నేను యాజ్ ఎ యాక్టర్, కానీ నన్ను సింగర్ని చేసింది జనాలు ఆదరించిల్లు. అట్లా వాళ్ళు వాళ్ళ ప్రేమను చూపించి, అరే వీని లోపల ఒక సింగర్ కూడా ఉన్నాడని చెప్పి నన్ను వాళ్ళు
ప్రోత్సాహం ఇచ్చిళ్ళు అంటారు ఇక అంతేనా అదొక్కటే నాకు హ్యాపీనెస్. వాళ్ళు మన ఆదరించారు, వాళ్ళు మనల్ని బ్లెస్ చేస్తారు కాబట్టి మనం ఈ స్టేజ్ లో ఉన్నాం ఆ, బికాస్ ఆఫ్ ఆడియన్స్. అంతే అంతే. కాదన్న అసలు ఈ పాటలు పాడాలని ఎట్లా అనిపించింది నీకు? అయితే నేను ఒక ప్రోగ్రామ్ చేస్తుండేమా, అంటే దాని పేరు ఇక్కడ తీయొచ్చో తీయొద్దో తెలియదు, ఒక స్టాండప్ కామెడీ చేస్తుండే, పటాస్ అని ప్రోగ్రామ్ పేరు. ఆ ఇదైతే నాకు తెలుసు, మస్తు సార్లు చూసిన, ఇప్పటికి కూడా చూస్తా తెలుసా. నాకు బోర్ కొట్టినప్పుడల్లా యూట్యూబ్ లోకి పోయి సెర్చ్ చేసి నీ చూస్తూనే ఉంటా, మస్తు సంతోషం అనిపిస్తుంది నాకైతే. అక్కడ ఆ ప్లాట్ఫామ్ లో ఒక 400 సెలబ్రేషన్స్ జరిగినాయి. 400 సెలబ్రేషన్ జరిగేటప్పుడు నేను ఒక సాంగ్ రాసుకుని మాడిన, నేనే రాసిన సాంగ్. అక్కడ నుంచి నేను సింగర్ అని చెప్పి, అంటే నేను సింగర్ నన్ను చాలా మంది జనాలు అప్రిషియేట్ చేసిన సాంగ్ అది. ఆ సాంగ్ తోటి చాలా మంది సింగర్ గా ఇంట్రడ్యూస్ అయినా నేను. ఆ సాంగ్ ఏంటంటే, మల్లె మాల తోటున్నది ఆ తోటలో నా చిన్న కోటున్నది, మల్లె మాల తోటున్నది ఆ తోటలో నా చిన్న కోటున్నది, దాని పేరే పటాసు అరే ఫుల్టులే బిందాసు. ఇదన్నమాట. కాదు, ఈ ప్రోగ్రామ్ అసలు చేసేదే కామెడీ కోసం పటాసు. అప్పుడు నీ పాటని కూడా ఇంకా ఖుషి ఖుషి అవ్వచ్చు కదా అసలు. చాలా ఖుషి అయినారు. ఇంకోటి ఏంటంటే, ఆ పాట నేను ఎందుకు రాసిన అంటే, కెమెరామెన్ కావచ్చు, అక్కడ యాంకర్ కావచ్చు, నాతోటి పాటు ఆటించే నటులు కావచ్చు, అక్కడ డైరెక్టర్ కావచ్చు, వాళ్ళందరూ నాకు చాలా ఇష్టం. వీళ్ళు నాకు చూపించే ప్రేమ, వీళ్ళు నాకు పుష్ చేసే విధానం, అంటే నన్ను ముందు తీసుకెళ్లే విధానం, వీళ్ళకి ఏదైనా చెయ్యాలి, నేను నా లోపల ఉన్న ప్రేమని వాళ్ళకి ఎట్లా చూపించాలనుకుని నేను ఆ పాట రాసిన, మల్లెమాల తోటున్నదని. మల్లెమాల అన్నది ఒక సంస్థ, ఆ సంస్థ మీద నేను ఒక పాట రాసిన. అది రాసి ఒక 6 months రాసిన ఆ సాంగ్. 6 months అంటే కొంచెం 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 ఆ సాంగ్ రాసిన తర్వాత అక్కడ ప్రజెంట్ చేసే ముందు కూడా వాళ్ళకి తెలియదు నేను పాట పాడతా అని. వీడు యాక్టర్, వీడు కామెడీ చేస్తాడు, స్టాండప్ చేస్తాడు, పాట పాడతాడు రాబోయ్ అని అందరు చాలా మంది ఒక డైనమాలు ఉన్నారు. నేను స్టేజ్ ఎక్కి అక్కడ యాంకర్ రవణ అని ఉండే, అన్నకు చెప్పిన శ్రీముఖ్ ఒక వీళ్ళు ఉండే, వాళ్ళు షాక్ అయిపోయారు. నేను స్టేజ్ ఎక్కి చిన్న ఇట్లా మల్లె మాల తోటున్నది అనగానే వాళ్ళు ఇది ఏదో సంథింగ్ ఇది చేయబోతున్నాను ఇంటెన్షన్లా. వాళ్ళు నాకు ఎవర్ గ్రీన్, నేను మర్చిపోలేని, నాకు ఎట్లా అంటే ఆ సందర్భము, నేను పాట పాడిన తర్వాత అందరు నాకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అరే ఏం పాడినవరా అని చెప్పి సపోర్ట్ కొట్టారు. ఆ రోజు జనాలు నన్ను ఆదరించి, నన్ను మనసులో పెట్టుకొని, వాళ్ళ ప్రేమ చూపించి, గణేశుని పండుగ అప్పుడు మీరు నమ్మరు, బేసిక్గా ట్యాంక్ బండ్ పైన నా పాట నడిచింది. బోనాల పండుగ ఇప్పుడు స్టిల్ డేట్, బోనాల కూడా నా పాట పెట్టుకొని ఆడతారు చాలా మంది. ఈ మల్లెమాల సాంగ్ అంత వైరల్ అయిపోయింది. పటాస్ అనే ప్రోగ్రామ్కి అన్న చాలాసార్లు చెప్తుంటాడు, అన్న కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, యాంకర్ శ్రీముఖ కూడా కావచ్చు, అరే నీ పాట వల్ల ఒక యాంథమ్ వచ్చిందిరా పటాస్కి ఈ పాట అని చెప్పి చెప్తారు. అట్లా నా ప్రయాణం స్టార్ట్ అయింది, అంటే యాజ్ ఎ సింగర్గా అక్కడ పాడడం జరిగింది. దాని తర్వాత ఇవన్నీ శీలం సాయి కట్ట కింద అట్లా లైన్ ఫస్ట్ సాంగ్ అదే నాది. మొదలైతే సింగర్ గా అయితే అందరికి తెలిసిండు, దాని తర్వాత ఆర్టిస్ట్ గానీ యాక్టర్ గా గానీ. బికాస్ ఆఫ్ నేను ఫస్ట్ ఆర్టిస్టేమా, ఫస్ట్ ఆర్టిస్టే. సింగర్గా ఎట్లా పరిచయం అయినా అంటే, ఈ మల్లెమాల సాంగ్ పాడిన తర్వాత చాలా మంది జనాలు నన్ను సింగర్గా ఓన్ చేసుకున్నారు. అరే వీడు నటిస్తాడు, యాక్టింగ్ చేస్తాడు, నవ్విస్తాడు, వీడు పాట పాడిన ఇంత అందంగా ఉంది అని చెప్పి అందరు నన్ను ఇంకా అడ్మైర్ చేసుకున్నారు. పాట కూడా మస్తు పాడతాడు అనే సందర్భంకి తీసుకొచ్చింది అనమాట.